గుహాలయాల్లో వరాహస్వామి శిల్పం ఇది. భారతీయ శిల్పకళలో ఈ వరాహస్వామి అవతారము శిల్పము మనం చూడవచ్చు. ఎల్లోరా గుహాలయాల్లో, అదేవిధంగా మధ్యప్రదేశ్లోని ఉదయగిరి గుహాలయాల్లో ఈ వరాహ శిల్పం మనకు అద్భుతంగా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ బాదామి చాళుక్యుల కాలంలో నిర్మించిన ఈ బాదామి గుహల్లో కూడా ఈ వరాహ శిల్పం అద్భుతంగా కనిపిస్తుంది. దశావతారాల్లో ఒక అవతారము వరాహ అవతారం. ఈ అవతారాన్ని శిల్పకారులు అద్భుతంగా ఇక్కడ చిత్రించారు. ఉత్తర కర్ణాటక ప్రాంతంలో బాల్కోట్ జిల్లాలో ఉన్నాయి ఈ బాదామి గుహాలయాలు. చాళుక్యుల రాజధాని పట్టణమైన ఈ బాదామిని ప్రాచీన కాలంలో వాతాపి అని పిలిచేవారు. క్రీస్తు శకం 6వ శతాబ్దం నుండి 8వ శతాబ్దం వరకు వర్ధిల్లిన చాళుక్య సామ్రాజ్యానికి బాదామి ప్రధాన పట్టణం. క్రీస్తు శకం 6వ శతాబ్దంలో బాదామి పట్టణంలోని ఈ కొండవాలు వెంబడి హిందూ, బౌద్ధ, జైన సంప్రదాయాలకు సంబంధించిన ఈ గుహాలయాలను నిర్మించారు. విశిష్టమైన చాళుక్య శిల్పకళగా ప్రసిద్ధి పొందిన ఈ శిల్పకళ యునెస్కో ద్వారా ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది. బాదామి గుహాలయాలకు వెళ్ళే ప్రవేశ మార్గం ఇది. ఇక్కడ మొత్తము 4 గుహాలయాలున్నాయి. అన్నిటికన్నా ప్రాచీనమైనది 1వ గుహాలయం. ఈ గుహాలయాన్ని 5వ శతాబ్దంలో చెక్కారు. ఈ గుహాలయంలో శివుణ్ణి అర్ధనారీశ్వర రూపంలో చెక్కారు. ఈ గుహాలయంలో నాట్యం చేస్తున్న నటరాజమూర్తిగా పరమశివుని చెక్కిన శిల్పము అద్భుతమైనది. బాదామి గుహాలయాలలోని 2వ గుహాలయంలో విష్ణుమూర్తి అవతారాలైన వరాహ అవతారము, ముల్లోకాలను ఆవరించి ఉన్న త్రివిక్రమ రూపంతో కూడిన శిల్పాలు అద్భుతంగా ఈ గుహాలయంలో మనకు కనిపిస్తాయి. బాదామి గుహాలయాలలోని ఈ 3వ గుహాలయము అద్భుతమైన శిల్పకళ వైభవానికి నిలయం. శిల్పకారులు విష్ణుమూర్తి అవతారాలను ఈ గుహాలయాల్లో అద్భుతంగా చెక్కారు. ఇక్కడ రాతి స్తంభాలపై పురాణ గాథల్ని అద్భుతంగా చిత్రించారు. భారతీయ శిల్పులు, కళాకారులు వందల సంవత్సరాల కాలంగా దక్కను పీఠభూమి ప్రాంతంలో కొండవాలుల వెంబడి కఠినమైన శిలల్ని మలుచుకుంటూ ఇటువంటి అద్భుత దేవాలయాలను నిర్మించడం అనేది ప్రపంచ శిల్పకళా చరిత్రలో ఒక మహోన్నత దశ. బాదామిలోని
ఈ మూడవ గుహాలయంలోని శిల్పకళ సూపర్లను సంభ్రమాశ్చర్యాలకు లోను చేస్తుంది. మన దేశ ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని గుర్తు చేసే ఇటువంటి గుహాలయాలు ఆనాటి కళాకారుల శిల్పకారుల అద్భుతమైన ప్రతిభను మనకు గుర్తుకు తెస్తాయి. అజంతాలోను ఎల్లోరాలో ఇటువంటి అద్భుతమైన శిల్పాలే మనకు కనువిందు చేస్తాయి. బాదామి గుహాలయాల్లోని ఈ 4వ గుహాలయం పూర్తిగా బౌద్ధ జైన సంప్రదాయానికి చెందిన శిల్పాలతో కూడుకుని ఉంటుంది. ఈ గుహాలయంలో జైన తీర్థంకరులైన పార్శ్వనాథుడు, వర్ధమాన మహావీరుని శిల్పాలు మనం చూడవచ్చు. భారతదేశ సాంస్కృతిక వైభవ చరిత్రలో చాళుక్య శిల్పకళ ఒక విశిష్టమైన శిల్పకళ. వీరు బాదామి పట్టణంలో అనేక గుహాలయాలను, దేవాలయాలను నిర్మించారు. బాదామికి సమీపంలో ఉన్న పత్తడక్కల్లో వీరు నిర్మించిన దేవాలయ సముదాయము ప్రపంచ ప్రసిద్ధి పొందిన శిల్పకళా వైభవానికి నిలయం. మరొక ప్రాచీన నగరం ఐహోల్లో కూడా చాళుక్యులు నిర్మించిన అనేక దేవాలయాలున్నాయి. బాదామిలోని చాళుక్యుల కాలం నాటి గుహాలయాలకు సంబంధించిన విశేషాలివి. ఏప్రిల్ 18వ తేదీ ప్రపంచ సాంస్కృతిక వారసత్వ దినోత్సవం సందర్భంగా ఈ విశిష్టమైన చారిత్రక ప్రదేశాన్ని సందర్శించాను. మన దేశ ప్రాచీన సాంస్కృతిక వైభవాన్ని సాటే ఒక విశిష్టమైన చారిత్రక ప్రదేశము బాదామి.